వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. రవితేజ ఖాతాలో మరో సూపర్ హిట్ వచ్చి చేరింది. క్రాక్ ధమాకా తర్వాత ఆ రేంజ్ విజయాన్ని అందుకున్న సినిమా ఈగల్. డైరెక్టర్ కార్తిక్ ఘటంనేని దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈగల్ దూసుకుపోతుంది. 3 రోజుల్లోనే మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక వీకెండ్లోనూ ఈ మూవీ వసూళ్లు మరింత పెరిగాయి. ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ మాస్ యాక్షన్ చిత్రాన్ని చూసేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అటు ఒకే రోజు విడుదలైన లాల్ సలాం సినిమా కలెక్షన్లోనూ వెనకబడింది. దీంతో ఈగల్ కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. 3 రోజుల్లోనే 30 కోట్ల గ్రాస్, 15 కోట్ల షేర్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇక మరో 2 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపిస్తుంది. టీజర్ ట్రైలర్తోనే సినిమాపై హైప్ పెంచేశారు మేకర్స్. ఇందులో రవితేజ సరికొత్త పాత్రలో కనిపించారు. చేతిలో ఆయుధం పట్టి పూర్తిగా నెగటివ్ షేడ్స్లో కనిపించారు. ఎప్పటిలాగే మరోసారి ఈగల్ మూవీతో తన నట విశ్వరూపాన్ని చూపించేశారు మాస్ మహారాజా. అలాగే అనుపమ పరమేశ్వరన్, నవదీప్, అవసరాల శ్రీనివాస్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించి కథను ముందుకు నడిపించిన విధానం ప్రేక్షకులకు నచ్చేసింది. ఇందులో కావ్య తాపర్ కథానాయికగా నటించింది. మొదటి రోజు 12 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది. ఇక 3 రోజుల్లోనే 30 కోట్లు కలెక్షన్లు చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరికొన్ని రోజులు ఈ మూవీ 50 కోట్లు వసూలు చేయడం ఖాయమని కనిపిస్తుంది. ఈగల్ సినిమా 20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం. ఇప్పటికే 15 కోట్లకు పైగా షేర్ కలెక్షన్ రాగా మరో 2 రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కానుంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ మూవీని కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.